నా బొచ్చు కూడా ఎవడో పీకలేడు. వైఎస్ఆర్సీపీలో గుట్కా నా కొడుకులు ఎవడు నా బొచ్చు కూడా పీకలేడు. ఎవరు గుట్కా వాళ్ళు? గుట్కా వేసుకో, కొడాలని వేసుకో, ఏ నా కొడుకో వాళ్ళలో ఏ నా కొడుకు గుట్కాలు వేసుకో. నువ్వు చెప్పు పేరు నన్ను వేసుకోడా, కొడాలని వేసుకోడా, అమర్నాథ్ ధర్మం కాదా? మీరు చెప్పండి. నేను చెప్తున్నా 164 స్వీట్లు అనుకున్నా. రోజా చంద్రబాబు నాయుడు గారు జైల్లో వేస్తే తినింది. తీసుకోండి జగనన్న సెల్యూట్ కొట్టుకోండి, ఇద్దరు కూర్చో జుబ్బు కాదమ్మా. అసెంబ్లీలో జగనన్న ఊదుమో ఒకటి వేసుకొని తాగి బందర మోహంది. జగనన్న ఆయన నీకు సెల్యూట్ అంటే కాదు. ఏం మనుషులు, నువ్వు ఇచ్చిన సంక్షేమ పథకాలు నీ అబ్బా ఆస్తులు తీసి ఇవ్వలేదు. నీ అబ్బా జాగీరు, నీ అబ్బా డబ్బు, జగన్మోహన్ రెడ్డి నీ అబ్బా డబ్బులతో సంక్షేమ పథకాలు అమలు చేయలే. ఆంధ్రుల చిరకాల ఆస్తులే. బొత్స సత్ర చీపురు పులిలో చీపురు కట్టతో కొట్టారు బొత్స సత్యనారాయణ. అరే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే సీఎం క్యాండిడేట్ లో ఉన్నావు నువ్వు. అలాంటి అలాంటి నీచ నికృష్టమైనటువంటి ఆలోచనతో రాష్ట్రాన్ని చెడగొడుతుంటే నీ అనుభవం ఎట్టపోయింది? శుద్ధం తప్పులకు వస్తాము, శుద్ధం తప్పులు అందరూ మంది కలిసిపోతాం, శుద్ధం తప్పులకు అందరూ ఇదే. ఒక్కటి సరిగ్గా మాట్లాడలేవు నువ్వు. నీకు ఎడ్యుకేషన్ మినిస్టర్. నాకు నీ పదవుల మీద ఆశ లేదు. చెప్తాను, పొలిటీషియన్ రాజకీయ నాయకుడు అంటే ఖచ్చితంగా పదవి ఉండాలి. సజ్జల రామకృష్ణ రెడ్డికి ఏం పదవి ఉంది? వాడే ఇచ్చుకోడు, ప్రభుత్వ సలహాదారు అంట, గాడిద కొడుకు. ఆడ భార్గవరెడ్డికి ఏముంది? ఆడోలో ఫోటోలు మార్ఫింగ్ చేసే నా కొడుకు, అదొక ఒక పదవే. ప్రతి బోకుడా కొడుకు స్పోక్ పర్సన్ అవుతున్నాడు. ఇంకా అసలు వాళ్ళు ఎవరు ఉండరన్నా, చాలా మంది వెళ్ళిపోయారు. మనం కొంతమంది మైసూర్కి వెళ్ళిపోయారు, కొంతమంది అమెరికా, కొంతమంది లండన్, అందరూ వెళ్ళిపోతారు. అంతే నేను చెప్తాను. భారతీ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని లోపలేసేస్తారు. తల్లి భయపడి అమెరికాకి వెళ్ళిపోయింది. అంటే మనోడు అంత కుట్ర రాజకీయం చేశాడు. తండ్రి ముందుగానే చచ్చిపోయి మంచి పని చేశాడు. లేకపోతే అలా హెలికాప్టర్ లో హెలికాప్టర్ కరగారు తిరిగానే పడిపోయి కాళ్ళు చేతులు ఊడిపోయినాయి కదా. లేకపోతే ఈ అమ్మ కదిరి నుంచి గొడ్డలు తెప్పించి 7:30కి 7 కొట్టి ఇన్ని పడాలా? హెలికాప్టర్ అంటే ఒకే దెబ్బ పడింది, ఆడబడితే ఆడిపోయినాడు. బాబాయ్ అంటే ఎవరు? తండ్రి తర్వాత తండ్రి కదా. బాబాయ్ ఎవరు? బాబాయ్ అంటే నీ దృష్టిలో ఏంది? కొరియన్ లో ఇంకొకటి అవుతాడా బాబాయ్, లేకపోతే అమెరికాలో ఇంకోటి అవుతాడా? వాళ్ళ అంటే తండ్రి అంటే ఇప్పుడు తండ్రిని కూడా తనే చంపేసినట్టు. ఎందుకు చెప్పు? నాన్నగారు పెట్టిన పేపర్ లో తండ్రి ఫోటో లేదు, నాన్నగారు పెట్టిన సాక్షి చాలలో ఈరోజు తండ్రి పేపర్ లేదు, తండ్రి ఫోటో లేదు. అంటే తండ్రి అవుట్, తల్లి అమెరికా. అంటే తల్లిదండ్రులు ఇద్దరిని గౌరవించలే. రెండోది తల్లిదండ్రి గురువు టీచర్ని వైన్ షాపుల దగ్గర నిలబెట్టాడు, అది పోయింది. దైవం వెంకటేశ్వర. మన హిందూ దేశం అన్నా, ఎన్ని దేవుళ్ళు ఉన్నా హిందూ దేశం, హిందూ ధర్మం. వెంకటేశ్వరతో పెట్టుకున్నాడు. పైన 7 కొండల మీద యేసునాథుడిని ఏదో సినిమా తీద్దాం అనుకున్నాడు. ఎగిసి, నేను ఫస్ట్ ఏం చెప్తున్నా, వెంకటేశ్వరతో పెట్టుకున్న కొడక ఎగిసి తంతే 11 వచ్చినాయి. సజ్జల భార్గవరెడ్డి అని ఒకడు ఉంటాడు, అది తెలివితేటలు ఉండేవాడు. వాడికి ఏంటంటే ఏదో రోజు జగన్మోహన్ రెడ్డి లేపేసి మనోడు సీఎం అవుదామని. అది నేను ఈ రోజే చెప్తున్నా, గుర్తుపెట్టుకో జాగ్రత్త. సజ్జల భార్గవరెడ్డి అనేవాడు అన్ని వీడియోలు చూశాను. మనోడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక రోజు నాశనం చేసి మనోడు ఎక్కదాం అన్నట్టుగా మనోడు ఫీలింగ్ ఉంటది. ఈ రోజు ఆడవాళ్ళని అమానుషంగా తిడుతున్నారన్నా, అరాచకంగా మాట్లాడుతున్నారన్నా సజ్జల భార్గవరెడ్డి వీటన్నిటి కారణం. రేపు టీడీపీ ప్రభుత్వం రావడం, వాడి కుక్కను కొట్టకపోతే అప్పుడు మాట్లాడు. ఓకే, జగనన్న అందరూ నేను మెచ్చుకుంటున్నారన్న అన్న గొడ్డలి ఏం కాదు. 10 మేము ముష్టి వేసాం అనుకోండి, గాడిద కొడకలారా, మీకు 10 ముష్టి వేసాం, ఆ 10తో బతకండి. ఈ రోజు అపోజిషన్ లేదు. ఒకటి మాత్రం చెప్తున్నా, అదే అంతే. నేను ఒకటే ఒక మాట మాట్లాడుతా ఉండా. ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవన్ కళ్యాణ్ గారి పూర్తి మద్దతుతో ఈ రోజు ఈ గాడిద కొడుకు జగన్ ఒకే ఒక మాట చెప్తా ఉండా. నేనేమి శ్రీరెడ్డిలో బరిదిగిచ్చి చేతులు ఇట్టు పెట్టో నేను మాట్లాడలే. మా అమ్మ సాక్షిగా మీరు మొదలు పెట్టారు, నేను కొనసాగిస్తున్నాను అంతే. ఈ రోజు మాట్లాడుతా ఉండా. పవన్ కళ్యాణ్ గారు వైనాట్ 175 అన్నాడు. ఒరే గాడిద కొడక, ఇక్కడ వైనాట్ 21 అయిపోయింది. వైనాట్ 21, నీకు వచ్చిన 10 కన్నా 11 ఎక్కువ వచ్చిన ఆయనకి. నిలబెట్టిన 21ని మీరు తిడుతున్నా, కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా, సినిమా లేకపోయినా, ఫినిష్ చేయలేకపోయినా నిలబడ్డ చరిత్ర అదే. గాడిద కొడకల్లారా, డస్ట్బిన్ నా కొడకల్లారా, 21 వైనాట్ 21 అని ఆయన ఏ రోజు వల్ల. కానీ 21 వచ్చినాయి ఆడ. నీకు ఎన్ని వచ్చినాయి? 10. నా తెలిసి ఇంకా కొంచెం ముందుకు పోతా ఉంటే ఇంకో 3 పోయేటట్టుండే ఈ గాడిద కొడుకు. మొత్తానికి గుర్తుపెట్టుకో, ఈ కొడాలని ఎట్టుపోయినాడు ముసలోడు, బొచ్చుగాడు అన్నాడు. ఎరా బొచ్చుగా,
నా కొడక రారా నువ్వు ఎక్కడ నువ్వు రా నువ్వు ముందు మాట్లాడుతావు నా కొడక తల దించుకొని ఈడు ఆ వల్లమనేసి గన్నవరవాడు తల దించుకొని పోతావు ఏ సిగ్గు లేదా నా కొడకలారా ఎలా ఓట్లేస్తారు అనుకున్నారా మీకు జనాలు మీరు గంజాయి తీసుకుని అంత ఒక సీఎం క్యాండిడేట్ని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తిడతాడా ఒకవేళ మాట్లాడాలంటే క్యాండిడేట్లో మాట్లాడుకోవాలా ఈ రోజు నిన్ను నేను నిలదీసే స్థాయికి ఎందుకు దిగజారిపోయినావు నువ్వు గుట్కా నా కొడకలారా మీరు ఏడా పేరు నాని ఏడా పేరు కిట్టుగాడు ఏడాడు మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి ఏడుగాడు ఏడే ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద ఎక్కడ పోయాడు ఎయిర్పోర్ట్ పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని నీకు 3 పెళ్లిళ్ళే అన్నాడు. ఇప్పుడు నేను మా జగన్మోహన్ రెడ్డికి మంచి డ్రెస్ వేసి చీర జాకెట్ వేసి లంగా ఓని వేసి నిండు ముత్తైదుగా చేసి మా పవన్ కళ్యాణ్ గారి శోభనం గదిలో పంపిస్తాను. మా ఇంచి పన్నంటి బిడ్డని ఆయన ఇస్తే మా ఓడు కనీసం పవన్ కళ్యాణ్ గారి యొక్క తెలివితేటలైనా ఆ బిడ్డ రూపాలని పెంచుకొని గాడిద కూడా అది నేర్చుకుంటాడని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.